టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు. ఆ పేరు సంపాదించుకున్న హీరో తరుణ్ కుమార్. ఈయన పూర్తి పేరు తరుణ్ కుమార్ భాస్కరుడు. మరి ఆయన ఎక్కడ పుట్టారు, సినీ కెరీర్ ఎప్పుడు ప్రారంభించారు, ఏ ఏ సినిమాలు తీశారు అండ్ ఏ అవార్డ్స్ పొందారు, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి వీడియో ఎండ్ వరకు చూసేయండి. తరుణ్ పూర్తి పేరు తరుణ్ కుమార్ భాస్కరుడు. ఈయన 8 జనవరి 1983లో హైదరాబాద్లో పుట్టారు. ఈయన తండ్రి పేరు శేఖర్ అండ్ తల్లి పేరు రోజారమణి. ఈయన స్టడీ సిల్వర్ ఓక్ స్కూల్లో చేశారు. అలాగే కాలేజ్ సెయింట్ ఆన్స్ కాలేజ్లో చేశారు. ఈయనకు 3 భాషలు వచ్చు, తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. తరుణ్ చిన్నప్పుడే సినిమాల్లో ప్రవేశించాడు. 1991లో వచ్చిన మనసారే సినిమాతో బాలనటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. బాలనటుడిగా చేసిన నటనకు జాతీయ బాలనటు అవార్డు కూడా పొందాడు. 2000లో నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాతో హీరోగా తొలిసారి కనిపించాడు. అదే సంవత్సరం వచ్చిన నువ్వు నేను సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ద్వారానే అతనికి తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ అనే ఇమేజ్ వచ్చింది. తను ఎక్కువగా రొమాంటిక్ చిత్రాల్లో నటిస్తూ యువతలో బాగా పాపులర్ అయ్యాడు. నువ్వు నేను, ప్రియమైన నీకు, నీతో పాటు, శ్రావణమాసం ఇలాంటి చిత్రాలు బాక్సాఫీస్ విజయాలు సాధించాయి. తను నటించిన సినిమాల్లో మంచి ఫీల్, మ్యూజిక్, లవ్ ఇలాంటి కథలు ప్రధానంగా ఉంటాయి. అందుకే అతనికి లవర్ బాయ్ అనే పేరు వచ్చింది. ఈయన 2001లో ప్రియమైన నీకు అనే సినిమా చేశాడు. అలాగే 2002లో నువ్వు లేక నేను లేను అనే సినిమా చేశాడు. 2003లో నిన్నే ఇష్టపడ్డాను అనే మూవీ చేశాడు. 2004లో సఖియా అనే మూవీ చేశాడు. 2005లో సోగ్గాడు అనే మూవీ చేశాడు. 2009లో శశిరేఖ పరిణయం చేశాడు. 2018లో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమా చేశాడు. బాలనటుడిగా 1991లో జాతీయ అవార్డు పొందాడు. అలాగే బాలనటుడిగానే నంది అవార్డు కూడా తీసుకున్నాడు. నువ్వు నేను అనే సినిమాకి ప్రేక్షకుల ద్వారా మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు తరుణ్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. తరుణ్ ఎక్కువగా ప్రేమ కథలతో కూడిన సినిమాలే నటించేవాడు. మ్యూజిక్ ఎక్కువగా ఫోకస్ చేసే సినిమాలు చేస్తాడు. తన యాక్టింగ్లో న్యాచురాలిటీ అండ్ ఎమోషన్ చాలా నచ్చేలా ఉంటాయి. కొన్ని సంవత్సరాల పాటు తను ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయనకు అభిమానుల సపోర్ట్ ఇప్పటికీ ఉంది. ఇప్పుడు తరుణ్ గారి ఫేవరెట్స్ ఏంటో తెలుసుకుందాం. ఈయనకు ఇష్టమైన యాక్టర్ చిరంజీవి అండ్ కమల్ హాసన్. ఇష్టమైన యాక్ట్రెస్ శ్రీదేవి అండ్ సౌందర్య. ఇష్టమైన డైరెక్టర్ మణిరత్నం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఈయనకు ఇష్టమైన సినిమా శైలి ఏంటి అంటే ప్రేమ కథలు. ఇష్టమైన ఫుడ్ ఆంధ్ర ఫుడ్, అందులో ఎక్కువగా పెరుగన్నం అండ్ ఆవకాయ. ఈయనకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. అలాగే సినిమాలు చూడడం, క్రికెట్ ఆడడం ఈయన లీజర్ టైంలో చేస్తుంటారు. జెనీలియా, త్రిష ఇలాంటి వారితో నటించడం ఆయనకు బాగా నచ్చిందని కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు. కొంతకాలం పాటు తెరపై కనిపించని తరుణ్ 2018లో ఇది నా లవ్ స్టోరీ చిత్రంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన కొత్త ప్రాజెక్టులపై తన దృష్టి సారిస్తున్నారు. తరుణ్ ఇంకా మంచి మంచి చిత్రాలు చేయాలని, అలాగే లవ్ స్టోరీకి సంబంధించి మూవీస్ చేయాలని అందరం ఆశిద్దాం. అండ్ తరుణ్ సినిమాల్లో మీకు నచ్చిన మూవీ ఏంటో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.